హాయ్ గాయ్స్. అమెజాన్ ప్రైమ్‌లోని 'జోకర్' అనే ఒక మూవీ అయితే ఉంది భయ్య. 2016లోనైతే ఆ మూవీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో 2 అవర్స్ 10 మినిట్స్ అయితే రన్ టైమ్‌తో యాక్షన్ ప్లస్ డ్రామా ప్లస్ ఎమోషనల్ ఒక మంచి డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అనేది. కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. మూవీ చాలా బాగుంది భయ్య. 2 అవర్స్ 10 మినిట్స్లోని చాలా నీట్గా ప్రెజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా హైలైట్ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. ఇంకా రిటన్ అండ్ డైరెక్టర్ బై రాజు మురుగన్. చాలా బాగా నీట్గా డీసెంట్గా ప్రెజెంట్ చేశారు. అలాగే ఇందులోని రాజాది రాజ్ అనే ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది. తనే మన హీరో కూడా. సో తన క్యారెక్టర్ కింద అయితే చేసింది గురు సోమసుందర్ అనే ఒక వ్యక్తి అయితే చేశారు భయ్య. క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ 50 నిమిషాల సేపు ఒక ట్రాక్లో వెళ్తూ ఉంటే దాని తర్వాతే తన బ్యాక్ స్టోరీ ఏంటని మనకు తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా నా స్టోరీ విషయానికి వస్తే ఈ రాజాది రాజ్ అనేవాడు ధర్మపురం అనే ఒక గ్రామంలో అయితే నివసిస్తూ ఉంటాడు. తనకి తానే ఫీల్ అవుతూ ఉంటాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి అని తనకి తాను అనుకుంటాడు. ఊరు మొత్తం కోసం అయితే తనైతే ఇప్పుడు పోరాటాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇంతకీ తనకి ఏమి ఉపయోగం, అసలు వాళ్ళకి వల్ల మనోడు పోరాటం చేస్తే దానివల్ల తనకి ఏం ప్రయోజనం, అది తెలియాలంటే మూవీ అయితే మీరు 100% అయితే చూడాల్సిందే. చెప్తున్నాను కదా, స్టార్టింగ్ 50 నిమిషాల తర్వాత తన బ్యాక్ స్టోరీ అనేది అయితే మనకి చెప్పడం అయితే జరుగుతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది అసలు ఎందుకు ఊరు మొత్తం కలిసి తన ఒక్కడే ఎందుకు పోరాటాలు చేస్తూ ఉంటారు, అందరికీ మంచి జరగాలని ఎందుకు కోరుకుంటాడో ఇదంతా మనకి ఆ 50 నిమిషాల తర్వాత అయితే జరుగుతుంది. ఇందులోని తన వైఫ్ క్యారెక్టర్ చేసింది అయితే రమ్య పాండ్యన్ అలియాస్ మల్లిక. తన క్యారెక్టర్ అలాగే ఇందులోని లవ్ ట్రాక్ ఒకటి ఉంటుంది. ఆ 50 నిమిషాల తర్వాత లవ్ ట్రాక్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. అది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. ఈ మూవీ పేరు అయితే జోకర్. సో స్టార్టింగ్ 50 నిమిషాల్లోనే మనకి ఎందుకు అసలు టైటిల్ అలా పెట్టారనేది అయితే మనకి తెలుస్తుంది. అంటే చాలామంది అనుకుంటారు అసలు తను ఒక పిచ్చివాడు అని అనుకుంటారు. అసలు దానికి కారణం ఎందుకనంటే ఆ బ్యాక్ స్టోరీ మనం చూస్తే అప్పుడు అర్థమవుతుంది అసలు ఇంతకీ తను ఎందుకు అలాగయ్యాడు, ఆ పోరాటాలు ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నాడు, ఇదంతా మనకి ఆ బ్యాక్ స్టోరీలో అయితే మనకి అర్థమవుతుంది. స్టార్టింగ్ నేను చూసినప్పుడు ఏం అనిపించలేదు అసలు ఎందుకు అసలు ఇలా చేస్తున్నాడు, దీనివల్ల తనకి ఏం లాభం కలుగుతుంది, ఎవరైనా డబ్బు ఇస్తానన్నారా, ఇదంతా అయితే మనం అనుకుంటాము. దాని తర్వాత మనకి ఆ బ్యాక్ స్టోరీ చూసిన తర్వాత ఇంకా ఎమోషనల్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది ఓవరాల్ మూవీ మొత్తానికైతే. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ అని అనిపించింది. అలాగే మ్యూజిక్ కొంచెం నాకు డల్ అనిపించింది, కానీ బ్యాక్ స్కోర్ మాత్రం హైలైట్ అనిపించింది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్గా వస్తే మాత్రం ఆ సోమ్ సుందరం అనేవాడైతే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే నాకైతే కనిపించింది. అలాగే మల్లిక, తనతో పాటు ఇంకొక క్యారెక్టర్ కూడా ఉన్నారు. ఈ గాయత్రి కృష్ణన్ అని ఒక క్యారెక్టర్ అయితే ఉన్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే తన క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఓన్లీ జస్ట్ ఆ బ్యాక్ స్టోరీ అన్నాను కదా, ఆ బ్యాక్ స్టోరీలో కొంచెం సేపు మాత్రం ఆ గాయత్రి కృష్ణ అని మాత్రం స్టోరీ ఉండదు, కొంచెం సేపు మాత్రమే. ఏంటంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ గాయత్రి కృష్ణ అలాగే ఆ సోమ్ సుందరం వీళ్ళిద్దరి క్యారెక్టర్ అయితే హైలైట్ అనిపించింది. వీళ్ళతో పాటు ఇంకొక ముసలైన క్యారెక్టర్ కూడా ఉంది, తన పేరైతే నాకు తెలియదు. సో వీళ్ళు ముగ్గురు కలిసే ఆ పోరాటాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన పోరాటాలు ఇవన్నిటికి మొత్తం ఈ ఫేస్బుక్లో మొత్తం అన్నిట్లో అయితే ఆ పోరాటాలు తను ఏవైతే చేశారో అవన్నీ తను పెడుతూ ఉంటారు. లాస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు భయ్య. ఎప్పుడైతే బ్యాక్ స్టోరీ స్టార్ట్ అవుతుందో లవర్స్కి మాత్రం 100% ఆ బ్యాక్ స్టోరీ అనేది అయితే నచ్చుతుంది. మొత్తం అంతా మనకి లవ్ స్టోరీ కనిపిస్తుంది ఆ బ్యాక్ స్టోరీలోని. దాని తర్వాత ఎమోషనల్గా అయితే మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. మొత్తం ఓవరాల్ ఆ ఒక్క క్యారెక్టర్కి మాత్రం మనం చాలా బాగా ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవుతాం. ఈ మూవీని మాత్రం మీరు అసలు మిస్ కాక. ఈ మూవీ మనకైతే అమెజాన్ ప్రైమ్లోని అవైలబుల్గా ఉంది. సో మీకు ఖాళీగా ఉన్న సమయంలోనైతే ఈ మూవీని చూడండి. మూవీ
చాలా బాగుంది. ఈ మూవీకి మనం వచ్చే రేటింగ్ 5కి 3 ఆనియన్స్ అయితే ఇస్తాము. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని